వీడియో ఎడిటింగ్లో ఫాంట్స్ పిఎన్జి ఫాంట్స్ ఎలాగో చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పిక్సెల్ ల్యాబ్లోకి మనం వెళ్దాం. పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్యాన్సిల్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి బ్యాక్గ్రౌండ్లో మన మధ్యలో ఉన్నది తీసుకొని ప్రస్తుతం ఇక్కడ ఉన్న సింబల్ మనం తీసుకొని ఇందులో ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. సెకండ్ వన్ ట్రాన్స్పరెంట్లో అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలాగా ట్రాన్స్పరెంట్లో మారుతుంది. ఇక్కడ మన టైటిల్ ఏ కింద ఏ అని అక్షరం ఉంది. ఇది టెక్స్ట్ అన్నమాట అండి. టెక్స్ట్లో మనం ఎడిట్ చేసుకొని ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉన్న దగ్గర మనకు సంబంధించిన టైటిల్ ప్రస్తుతానికి నేను మరణాత అని పెడుతున్నాను. దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని మనం ఎడిటింగ్ చేసుకోవాలంటే ప్రస్తుతానికి మనం ఇందులో ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళి మై ఫాంట్స్ అంటే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. దీనిలో డౌన్లోడ్ లింక్ మీకు ఆల్రెడీ పెట్టాను. మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చింది. సో నాకు ఇది నచ్చింది కాబట్టి ఇది పెట్టుకున్నాను. దీన్ని సైజ్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు కలర్స్ ఎలాగంటే ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్స్ మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను మా ఆల్బమ్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్న డౌన్లోడ్స్లోకి వెళ్ళి నా ఫాంట్స్ నాకు నచ్చిన కలర్స్ బ్యాక్గ్రౌండ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది బ్యాక్గ్రౌండ్కి నేను సెలెక్ట్ చేసుకున్నాను. మనకి కావాల్సింది రెడ్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ రెడ్ నేను క్లిక్ చేసుకున్నాను. సైజ్ చేసుకున్నాను. ఓకే చేసుకుంటే మనకి రెడ్ కలర్ అయితే వచ్చింది. దీన్ని మనం ఏం చేస్తామంటే వెంటనే కాపీ చేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ మనం టెక్స్ట్ కలర్స్ మార్చున్నాం కాబట్టి టెక్స్ట్ చూసాను కొట్టుకొని ఇక్కడ మనం ఆల్బమ్లోకి వెళ్తే ఆల్బమ్స్లో డౌన్లోడ్స్లోకి వెళ్ళి నాకు కావాల్సిన నచ్చిన బ్యాక్గ్రౌండ్ అక్కడ గోల్డ్ కావాలి కాబట్టి గోల్డ్ తీసుకుంటున్నాను. గోల్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ టైటిల్ని ముందున్న టైటిల్కి కరెక్ట్గా ఇలాగ అమరుస్తున్నాను. అమర్చేపాటికి చక్కగా చూడండి టైటిల్ ఎలా కనబడిందో. దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుని సేవ్ ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ పిఎన్జి అని సెలెక్ట్ చేసుకున్నాను. డిఫరెంట్ ఎలాగైతే నాకు ఆల్ట్రా అని పెట్టుకున్నాను, అంటే హై క్వాలిటీ వస్తుంది. సో ఇది మనం ఏం చేసుకోవచ్చు అంటే మన టైటిల్లో వీడియో టైటిల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. నేను మరణాతనే చేశాను. మీకు నచ్చిన ఫాంట్స్లో కూడా మీకు నచ్చిన టైటిల్స్ కూడా టైప్ చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.